కనిపెట్టి తీరడానికి దేవుడిచ్చిన మంచి సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మనలందరినీ కూడా శక్తిపరచును గాక. ఇంతసేపు అనేక విషయాల కొరకు ప్రార్థన చేయడానికి, ఘనపరచడానికి, మధ్యవర్తిగా ఉంచి దేవుని యొక్క సన్నిధిలో అప్పగించి తీరడానికి దేవుడు చూపిన కృపను బట్టి స్తోత్రం. దేవుడు మనలందరినీ కూడా సహాయపరచును గాక. దేవుని యొక్క వాక్య భాగంలో పోయిన రోజు మనం నేర్చుకొని వచ్చుచున్న ఒక విషయమే పరిశుద్ధాత్మ గురించి నేను చెప్పొచ్చున్న విషయం. పోయిన రోజు నేను ఆ విషయాన్ని చెప్పి ఆపిన ఒక విషయం, పరిశుద్ధాత్మను దేవుడిగా చెప్పుచున్నట్టుగా అపోస్తల క్రియ 2వ అధ్యాయంలో మనం చూడగలిగితీరా. అందుకే పరిశుద్ధాత్మ పొందుకున్న ప్రతి బిడ్డకు ఒక భయము, భక్తి ఉండాలి. నేను పొందుకున్నది మామూలు శక్తి మాత్రం కాదు, స్వయాన దేవుని నేను పొందుకు తీరాను అన్నదే ఏమై ఉండి తీరాలి, ఆ తీవ్ర జ్ఞానం ఉండి తీరాలి. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చెప్తున్న ఒక మాట ఒకసారి మనం చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము దాని 17వ వచనం. చాలు, అక్కడ చదివిన వాక్య భాగంలో పరిశుద్ధాత్మ గురించే చెప్పుచున్నట్టుగా మనకి కనబడుతున్నది. అక్కడ చెప్పిన మరొకసారి మీరు చూడండి. 3వ అధ్యాయం 17వ వచనం అంటే ప్రభువే. ప్రభు అన్న పదానికి అర్థం యజమాని, దేవుడు, కర్త, అధికారి అని చెప్పుకోవచ్చు. అలాగైతే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం కాదు, ఆయన యజమానియే, అధికారియే, అన్నిటికీ కూడా ఏమై తీరిన వాడు, మొదటి వాడు అన్న విషయం మర్చిపోకూడదు. ఇక్కడ చెప్పిన మాట దేవుడు ఆత్మ కాబట్టి అలాగైతే పరిశుద్ధాత్మ పొందుకున్న నీవు స్వాతంత్ర్యము లేకపోతే విడుదల పొందే ఒక స్థాయి ఉన్నది. పరిశుద్ధాత్మ పొందకపోతే, పరిశుద్ధాత్మ పొంది దానిని సద్వినియోగపరచకపోతే ఆలోచించి జవాబు చెప్పాలి. పరిశుద్ధాత్మ ఎప్పుడో 1997లో పొందా నేను చెప్పుకొని తిరగడం కాదు, ఆ అనుభవము ఏముండి తీరాలి. 97లో విడుదల కాదు, నిన్న నేడు నిరంతరం ప్రతిరోజు ఏమై ఉండి తీరాలి, విడుదలగా మారి తీరాలి. బిల్డప్ చూపించడానికి కాదు దేవుడు పరిశుద్ధాత్మని ఇచ్చింది. అన్నారో లేదో నాది. నువ్వు పాడినప్పుడు నీ బిల్డప్, నీ ప్రహసన చూపించడానికి ఉన్న వేదిక కాదు. హలో, దేవాలయం లోపల లేకపోతే ఆరాధనలో మనం డాన్సులు, ప్రోగ్రాంలు పెట్టలేని కారణం ఏంటిది? అవన్నీ ఏం చూపించడానికి? నాకేదో యోగ్యత ఉంది, క్వాలిటీ ఉంది, నేనేదో చేయగలుగుతున్నాను, నాకేదో ఉంది అన్ని చూడడానికి. హలో, వస్త్రధారణ కూడా దేవాలయంలో ప్రత్యేకత చెందేది. వస్త్రధారణ కూడా అందుకే కదా పరలోకం గురించి బైబిల్ చెప్పుచున్నమాట. ధవల వర్ణ వస్త్రాలు ధరించుకొని ఏం చేసేది? దేవుని యొక్క సన్నిధిని గడిపి తీరే ఒక భాగ్యత. నచ్చిన బట్టలు వేసుకొని వచ్చే ఒక పద్ధతి నీ మానసిక స్థితిగతి, ఆత్మిక పరిజ్ఞానం వచ్చే కొద్దిగా నీకు అదలవాలి. అంటే నేను చెప్పినావుడు అనుకున్న విషయము నీ ప్రహసనం చూపించడం అనుకున్న వేదిక కాదు ఆలయము. నీకు గొప్పతనం చూపించే వేదిక కాదు. దానికి బదులుగా ఏమయ్యినది? దేవుని ఆత్మ కాబట్టి ఆయన విడుదల అనుభవించుకోవాల్సిన ఒక చోటది. అలాగైతే ఆయన ఆత్మ ద్వారా నీవేం చేయాలి? స్వాతంత్ర్యం పొంది తీరాలి, విడుదల పొంది తీరాలి, విమోచన పొంది తీరాలి. ఎలాగైతే ఆత్మ పొందుకున్న మనం ఏమిటి? ఆ విడుదలను ఆనందించే ఒక సన్నివేశంగా మారి తీరాలి. అందుకే 3వ అధ్యాయం 17వ వచనం చెప్తున్న మాట ఏముంది? ఆత్మలో ఏముంది? స్వాతంత్ర్యం ఉంది, విడుదల ఉంది, విమోచన ఉంది. హలో, అలాగైతే దేవుని యొక్క బిడ్డల ఆత్మ పొందుకున్నామంటే దానిని అభ్యాసపరిచి ఏం చేయాలి? విడుదలను కనుపరుచుకు తీరాలి, చూపించుకు తీరాలి. ఆరాధన కూడికలకి వెళ్తే ఏముండదు, ఫ్రీడమ్ ఉండదు. ఈ కాలంలో ఉన్న సంఘానికి ఇదే ఇష్టం. ముల్లొంగక, సప్పట్లు కొట్టగా, ఆరాధన చేయకుండా, ఎవరిని కొట్టకుండా, ఎవరిని ఏం చేయకుండా
4 వారాలు మీకు హ్యాపీ ఇస్తే చాలు. మీకు ఎగ్జాంపుల్ కావాలంటే కొన్ని సంఘాలు మీరు దర్శించండి. మరి మీకు ఆ విరక్తి అనిపిస్తుంది లేదు నాకు తెలియదు, నాకు మాత్రం విరక్తి అనిపించింది. ఈ గుంపులో నేనేమైపోయి తీరాలి వచ్చే కారణం ఏంటిది? ఆ స్వాతంత్ర్యం వారేం చేయట్లేదు, అనుభవించి తీరే ఒక. అందుకే నేను చెప్పి రావడం అనుకున్నా కదా, పరిశుద్ధాత్మ ఆత్మ మాత్రం కాదు, ఆయన దేవుడు కూడా, ఆయన యజమాని కూడా, ఆయన అధికారి కూడా, ఆయన విడిపించిన వాడు కూడా, ఆయన స్వస్థపరిచిన వాడు కూడా. అది మన ఆరాధనలో ఉండాలి, అది మన పాటల పరిచర్యలో ఉండాలి, అది వాక్యం ధ్యానించేటట్టు ఉండాలి, అది సాక్ష్యం చెప్పేటప్పుడు ఉండాలి, అది వాక్యం బోధించే అన్ని విషయములో ఆత్మ విడుదల స్వాతంత్రం ఇచ్చి తీరాలి. కొందరికి పాట పాడినప్పుడు మాత్రమే ఏమొస్తుంది? ఆత్మ వస్తుంది. వాక్యం వినేటప్పుడు రాదు. వాక్యం వినాలంటే నేను పరిశోధించాలి. పాడేటప్పుడు మాత్రం వచ్చే ఆత్మను మేమేం చేయాలి? కారణం ఏంటిది? అది అప్పుడప్పుడు వచ్చిపోయే ఆత్మేమో. అందుకే కదా బైబిల్ చెప్తున్న ఒక మాట, శౌలు మీద దురాత్మ వాలినది కాబట్టి ఆయన మీద ఆత్మ యొక్క ఆ విడుదల పొంది తీరడం ఒక నటికి తెచ్చుకున్నారు. ఈ కాలంలో దేవాలయంలో సేవకులను అద్దె తెచ్చుకోవాల్సిన కారణం ఏంటి? అది సెకండ్ స్టేజ్. మొదటి స్టేజ్ ఆ సంఘములో ఉన్నోళ్ళు సేవకులు అవ్వడానికి ఏం కాలేదు, ఇష్టం కాలేని పద్ధతిలోకి వెళ్ళిపోయారు. బైబిల్ చదివించే మాట, దేవుడు ఇచ్చిన పరిచర్య దేవుని పరిచర్య. దేవుని ద్వారా పిలువబడిన వారు, దేవుని ద్వారా ఎంచుకోబడిన వారు, దేవుని ద్వారా పిలుపుని పొందుకున్న వారు మాత్రమే సేవకులు. అలాగైతే అతి సేవకులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి రావడానికి కారణం ఏంటి? ఆ సంఘములో ఉన్నవాళ్ళు సేవకు సిద్ధం లేదంటే దేవుని దగ్గర లేదు. అర్థం చేసుకొని స్తోత్రం చెప్పండి. దాని అర్థం ఆ సంఘంలో ఉన్న సభ్యులు దేవాలయానికి వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, కానుకలు ఇస్తున్నారు, దశభాగాలు ఇస్తున్నారు, ప్రార్థన కోడికలో హాజరవుతున్నారు, ప్రార్థన చేయమని చెప్తున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ దేవుని సేవ కొరకు ఏం చేయడానికి ఆశ కలిగి తీరే ఒక ప్రణాళిక లేదు. అలా లేనప్పుడు అతి సేవకులను, అతి వాయిద్యాలు వాయించిన వారిని రాలేదు. ఈ కాలంలో విశ్వాసులకి మీటింగ్లు పెట్టించుకోవడానికి ఇష్టం లేదు. కారణం ఏంటి? అతి మనుషులు తెచ్చారు అనుకోండి, పిట్టు తీరిపోద్ది. మొన్న విశ్వాసం అయ్యో నేను చిన్న మీటింగ్ పెట్టాలనుకుంటున్నాను, చాలా మంచిదమ్మా. అప్పుడు ఆ సంఘంలో ఉన్న పెద్దరికం వహించిన సంఘ పెద్ద అన్నారు, అమ్మ చాలా మంచిదే, 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అదేంటిది 20,000 రూపాయలు దేనికి? అప్పుడు ఆయన చెప్పాడు, లేదండి పాట పాడడానికి మనం వాయిద్యాలు వాయించేవాళ్ళు పిలవాలి కదా, ఆయనకి 10,000 ఇవ్వాలి. ఆయన 10,000 ఇచ్చింటే వచ్చిన వాక్యం చెప్పిన పాస్టర్ గారు కనీసం 11,000 ఇవ్వాలి కదా. వాక్యం బోధించి కంటాలపై పక్కలు కొట్టేసి ఆత్మిక శుద్ధీకరణ నిమిత్తం వాక్యం చెప్పిన సేవకుడికి 2,000, పాటలు పాడడానికి వచ్చి 2 గంటలు కొట్టేసి ఆడ సకాలంలో దిగిపోయినోడికి 10,000. ఆయన డిమాండ్ చేస్తే తప్పు లేదు, పాస్టర్ గారు డిమాండ్ చేస్తే తప్పు. పాస్టర్ గారు వాక్య పరిచర్యకి ఏం చేయకూడదు, డిమాండ్ చేసే హక్కు తనకు ఉంది. ఆయన అతి వ్యాపారం చేసేవాడు కాదు, ఆయన పనికి ఆయనకు అడిగే ఏముంది? అధికారం దేవుడు తనకి ఇచ్చాడు. నీకు మాట్లాడడానికి అధికారం లేదు, నువ్వు ఇవ్వలేనోడు కాబట్టి. ఈ ఇవ్వలేనోడే ఏం చేసేది? ఈ అతిగా మాట్లాడేది. ఇచ్చిన ప్రాబ్లం లేదు. ప్రాణం పెట్టి అయినా ఆడేం చేయడారు? ఆ వాక్యం వినడానికో, ఆయన సమర్పించడానికో, ఆయన ఖరీదించుకు తీరడానికి మనసు కలిగినప్పుడు అడ్డుపరచడానుకున్న పదా ఆ వ్యక్తిత్వాన్నిగా నువ్వెవరు? చాలా మంది సమస్య విశ్వాసుడు పాస్టర్ గారు, అవును ఆయన డబ్బు కోసమే బతికేది, ఏ ప్రాబ్లం? దేని కోసం బతుకుతుంది? నువ్వు పనికి వెళ్ళేటప్పుడే బేరం మాట్లాడుకుని వెళ్తున్నావు. ఎంత చెప్తే చేస్తాను, ఆడు ఇవ్వలేదంటే మొహమ్మడి చేసి సగం పని చేసేసాడు. నువ్వు ఆ మాట్లాడు. హలో, నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం అది కాదు. నేను చెప్పేది ఈ అతి సేవకులను తెచ్చుకోవడానికి ఉన్న కారణం ఏంటిది? నిజ సేవకులు బయలుదేరలేనప్పుడు అతి సేవకులను తెచ్చి బుద్ధి నేర్పిస్తున్నారు.
శౌలు లోపల దురాత్మ దూరింది. ఓకే, అది ఆయనకి అర్థం, ఆయనకి తెలిసింది నా లోపల ఉన్నది ఏమని, దురాత్మని. కానీ ఆ దురాత్మ ఉన్నది, ఆత్మశక్తి రావాలి, విడుదల కలిగిన హస్తం రావాలని చెప్పి ఒక మనిషిని ఏం చేసుకు తీరారు, అద్దెకి తెచ్చి పెట్టుకుని ఆయన పాటలు పాడుకుంటే ఆరాధన చేసుకుంటే ఆయనకి ఏమనిపించేది, విడుదల కలిగేటట్టుగా అనిపించి తీరేది. అప్పుడైనా సౌలుకి అర్థమవుతారా, నాయనా నువ్వు పొందుకోవాల్సిన ఆడు పొందుకున్నాడు, నువ్వు పొందుకున్న ఆత్మశక్తి, నువ్వు పొందుకున్న విడుదల ఇంతకు ముందే నువ్వు పొందుకున్నవాడి, కానీ ఇప్పుడు వాటిలో నుంచి నువ్వు కింద పడిపోయావు. ఇప్పుడు దేవుడు కాదు నీకు వ్యక్తిత్వం, నీ జీవితానికి ఆధారభూతుడు. ఇప్పుడు ఆత్మశక్తితో కాదు నువ్వు ఉండేది, ఇప్పుడు నీలో మాలేది దురాత్మశక్తియే. దానిలో నీకు నెమ్మది కావాలని, దానిలో నీకు విడుదల కావాలని నువ్వు ఒకరిని అద్దెకి తెచ్చుకొని బుద్ధి తెచ్చుకో. ఆరాధన చేసి వాయిద్యాలు వాయించి పాటలు పాడి ఆత్మశక్తిని దింపేటప్పుడు కూడా కొందరికి ఏమీ రావట్లేదు. ఈ మహాసభలు పెట్టించేది దేనికి, విశ్వాస బుద్ధి రావడానికి. మహాసభలకు వచ్చినప్పుడు ఈ అద్దెకి తెచ్చినోడు ఆడు నీకన్నా తీవ్రయుక్తంగా పాట పాడుతుంటాడు, ఆడు నీకన్నా తీవ్రయుక్తంగా దేవుని ఆరాధన చేస్తుంటాడు, ఆడు నీకన్నా తీవ్రయుక్తంగా దేవుని యొక్క పరిచర్య చేసేటప్పుడు అమ్మో నేనేం కాదు, నేను ఆ స్టేజీకి ఏమై తీరాలి, వచ్చి తీరాలి, ఆశ పొందుకునే ఒక విడుదలలోకి వెళ్ళాలి. హలో, దేవుడు అందరికి ఇచ్చిన ఆత్మ ఏకాత్మే, నీకు వేరే నాకు వేరే ఏం లేదు. దానిని ఏం చేసుకు తెలియదు, ఆశించడానికి ఒక మనస్థితి మనకుండి తీరాలి. అందుకే నేను చెప్పి రావడానుకున్న కారణం, దేవుని యొక్క ఆత్మశక్తి, దేవుడు పరిశుద్ధాత్మను దేవుడిగా మనకి చూపించినది. అది విడుదల నిమిత్తమే, అది శారీరక విడుదలిచ్చి తీరాలి, ఆత్మీయ విడుదలిచ్చి తీరాలి. ప్రతి రీతిగా మనకు అది విడుదలగా మారి తీరాలి. ఆరాధన చేసేటప్పుడు విడుదల, సాక్ష్యం చెప్పేటప్పుడు విడుదల, ప్రార్థన చేసేటప్పుడు విడుదల, ప్రార్థన విషయాన్ని బోధించేటప్పుడు విడుదల, సంఘాన్ని బోధించేటప్పుడు విడుదల, సంఘాన్ని పరిచయం చేసేటప్పుడు అన్ని విషయముల సంఘం ఆ విడుదల నలుగురి. అందుకే నేను చెప్పొచ్చేది, కేవలం పాటలు పాడేటప్పుడు మాత్రం కాదు ఆత్మసంధానం అనుభవించేది, సాక్ష్యం చెప్పేటప్పుడు కూడా. అందుకే పిల్లలు సాక్ష్యం చెప్పేటప్పుడు కూడా వినండి, మాట్లాడడానికి కాదు. అప్పుడు నాకు తెలుసు నీకు నోరు ఉంది, 32 పనులు ఉన్నాయి, 4 ఉన్నాయి, మాట్లాడ తెలుసు, అది విషయం కాదు. మనకున్న విషయం ఆ పసి పిల్లోడు కూడా వాక్యం చెప్పేటప్పుడు ఆత్మ కలిగిన దేవుడు ఏం సంచరిస్తాడు, విడుదలిస్తాడు. ఒక విశ్వాసి పాస్టర్ కొట్టేసుకుండేవాడు చర్చి లోపలే, విపరీతంగా ఏమై కొట్టేసుకున్నాడు. ఒక పసిబాలుడు వచ్చేసి పాస్టర్ నువ్వేం పాస్టర్, విశ్వాసి నువ్వేం విశ్వాసి, ఈ మొక్కే అన్నారు. ఇద్దరు గొడవ ఆగిపోయింది. ఆ పసిబాలుడు బట్టి దేవునికి స్తోత్రం. కారణం ఏంటో తెలుసా, ఇది గొడవ సెటిల్ చేయడానికి ఇంకెవడు వస్తే సరిపోదు, వాళ్ళకున్న వ్యక్తిత్వం గురించి చెప్పేస్తే చాలు. పాస్టర్ నువ్వేం పాస్టర్, విశ్వాసి నువ్వేం విశ్వాసి, ఈ ఒక్క ప్రశ్నకే విడుదల వచ్చి తీరిన గొడవ ఆగిపోయి. అలాగైతే పిల్లలు వాక్యం చెప్పిన, పిల్లలు సాక్ష్యం చెప్పిన, పిల్లలు ప్రార్థనా విషయం చెప్పిన, ఒకటిగా తన వ్యక్తిత్వ సాక్ష్యం చెప్పిన, వాక్యం చెప్పిన, ఏ విషయంలో కూడా ఆత్మ ఏం చేయొచ్చు, దేవుడిగా దిగి వచ్చి విడుదల ఇప్పించి తీరొచ్చు. అది స్వీకరించి తీరగలిగే మనస్థితి సంఘానికి కావాలి. అంగీకరించి తీరితే, అందుకే కదా బైబిల్ చెప్తున్న పసిబాలులు దేవునికి ఏం చేస్తారు. మరి మీరు ఎందుకు ఆశ్చర్యంగా చూస్తారు, సపోర్ట్ కూడా ఎందుకు ఆశ్చర్యం, బైబిల్ చదువు. ఆ చిన్న పాప నిలబడి హల్లెలూయా చెప్తే నువ్వు ఆశ్చర్యం, నీకు ఆశ్చర్యం అంటే బుద్ధి నేర్చుకో. నువ్వు చేయాల్సిన పని ఆడు చేయాలి, బుద్ధి రావట్లేదంటే ఆడికి విడుదల వచ్చింది, నీకే వచ్చింది. ఆయన పసిబాలుడు, ఆయనకేం తెలియదు, ఆయనకి ఏ రీతి కలిగినా ఏం లేదు, పరిజ్ఞానం లేదు. అలాంటి స్థాయిలో విడుదలను ఆయన సంతోషంగా అనుభవించిన మీ ఉన్నారు. పసిబాలులు కూడా దేవునికి ఏం చేసి స్తుతులకి రాళ్ళు, దేవుడు రాళ్ళలో నుంచి దేవుడు స్తుతులను ఏం చేయగలుగుతాడు, పొందగలిగే తీరే దేవుడు. జీవ జంతువుల ద్వారా దేవుడు స్తుతులు అందగలిగే దేవుడు. దానిని చూసి ఈ
కాలం నా సంఘాలు ఆశ్చర్యపోతున్నాం. నాకు అర్థం కాలేదు, నీకు అనుభవం లేదేమో అందుకని. అనుభవం ఉన్నోడికి ఆశ్చర్యం కాదు, అనుభవం ఉన్నోడికి ఆ విడుదలకు చేయూతనిచ్చి తీరడానికి, ఆ విడుదల లోపల తన హస్తాన్ని, తన ఆత్మీయతని, తన అభిషేకాన్ని, తనకున్న వ్యక్తిత్వాన్ని కూడా అప్పగించి తీరడానికి. అదే కదా దావీదు గోలియాతుని చంపడానికి వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా సైలెంట్ గా మన వాళ్ళైతే వయ్యులు అయిపోయాడు. పసిబాలుడు ఏవే ఎంత ఎత్తు కలిగే ఒక గొలియాతును ఎదురించుకోవడానికి వెళ్ళి ఆయన చేతిలో ఏం లేదు, పెద్ద ఆయుధాలేం లేదు, ఉన్నదేంటి ఒక ఒడిసి కొన్ని 5 రాళ్ళు. అవతల ఉన్న గొలియాతు చెప్తున్నమాట, నేనేం కుక్కనా, నన్ను తరిమిపోవడానికి నువ్వు వచ్చావా? ఈ పసిబాలుడు ఏం చేసుకున్నాడు, ఆయన దేవుని యొక్క విడుదల నిప్పించుకోగలిగే తీరే ఒక శక్తితో ఆయన ఈ వెనక్కున్న సైన్యానికి ఈయనకి ఉన్న తేడా ఏంటిది? హలో, ఆ వెనక్కున్న సైన్యానికి షౌలుకి దావీదుకు ఉన్న తేడా ఏంటిది? ఒకటే తేడా, ఈయన ఆత్మశక్తిలో ఉన్నవాడు, ఆత్మ విడుదలలో జీవించిన వాడు, ఆత్మ విడుదలకు స్వాధీనం అనుభవించిన వాడు, ఆత్మను దేవుడిగా ఆయన తన వ్యక్తి పరిధిలో అనుభవించిన వాడు. ఆడే గొలియాతు ముందు కూడా ఏం చేయవచ్చు? నాకు ఉన్నారు నేను యేసయ్య జన్మని ఇచ్చిందే గొలియాతును ఎదిరించడానికి. యేసు రక్తంలో గొలియాతు దూరం అయిపో చెప్పడానికి కాదు, అని ఎదిరించాలి. హలో, ఎదిరించాల్సిన సిచ్యువేషన్ లో ఎదిరించాలి. ఒడిసితో కొట్టాల్సిన సిచ్యువేషన్ లో అదే ఒడిసితో ఏం చేయాలి? కొట్టాలి. రాయితో కొట్టాల్సిన రాయితో, నరకాల్సిన సిచ్యువేషన్ లో ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిలో నీకు విడుదల హస్తం ఇచ్చే పరిస్థితి, విడుదల కలిగిన స్వాతంత్ర్యాన్ని బోధించే పరిస్థితి. అంతే కదా దావీదుకి మిగతా ఉన్న తేడా అదే. పాత నిబంధన కాల తరగతికి కొత్త నిబంధన సంఘానికి చాలా తేడా ఉంది. పాత నిబంధన తరగతిలో సంఘంలో సాక్ష్యం చెప్పడానికి టైం లేదు, కొత్త నిబంధన సాక్ష్యం చెప్పడానికి టైం ఉంది. నేను గొలియాతుని చంపాను, నేను గొప్పవాడని చెప్పడానికి కాదు, నేను గొలియాతుని చంపిన నా శక్తి ఏం లేదు, దేవుడి శక్తి. కేర్ ఆఫ్ ఆయనకి ఇవ్వండి. ఇది అలాగే కొందరు సాక్ష్యాలు కూడా కేర్ ఆఫ్ వాళ్ళే తీసుకుంటారు. నేను ఇలా చెయ్యట్టగా ఆ దురాత్మ వాళ్ళు, అలాగైతే మళ్ళీ ఒకసారి అక్కడ చూపించు, స్థాపించు. అప్పుడెప్పుడో ఏసీడీసీలో చూపించలేదు, ఇప్పుడు చూపించు. అదిగా పరిశుద్ధాత్మను దేవుడిగా అంగీకరించి చెప్పబడాలనుకున్న కారణం, ఆ దేవుని యొక్క తత్వం దిగి వచ్చి తీరితే, పరిశుద్ధాత్మగా దిగి వచ్చి తీరితే ఫ్రీడమ్ జరుగుతాయి, విడుదల జరిగి తీరుతుంది, మానసిక ఒత్తిళ్లు పోతాయి, రోగాలు స్వస్థత అవుతాయి, ఆరోగ్యం బాగుపడి తీరుతుంది, కుటుంబాలు కట్టుబడి తీరుతుంది. ఆ స్వాధీనానికి అప్పగించండి. ఎవరు వాక్యం చెప్పారు అన్నది కాదు, ఎవరు చెప్పినా నేను ఆత్మలో నేను దీనిని స్వీకరించి తీరుతాను. అందుకే కదా దేవాలయం లోపల పసిబాలుడుగా ఉన్న యేసయ్య, సుమారు 12 సంవత్సరాలు ఉన్న కుర్రోడు, 12 సంవత్సరాలు ఉన్న పిల్లవాడు, ఆయన వాక్యం బోధించినప్పుడు వాక్యం నేర్చుకోవడానికి ఆతృత కలిగిన ప్రజలు అక్కడ కూర్చొని ఏం చేశారు? 3 రోజుల పాటు అన్నం పానం అన్ని మరిచి, ఇల్లు వాకిట భార్య కుటుంబం మరిచి, ఆ పసిబాలుడు చెప్పుతున్న ఒక్కొక్క పదాలు ఏం చేసుకునేవారు, ఏం చెప్పారు, ఏ మాటలు చెప్పారు బైబిల్ రాయించిన దేవునికి స్తోత్రం. అదేదో ఎత్తుకెళ్లాల్సిన అవసరం లేదు, అది కూకొని పొందుకో. మనకు ఒక పాట ఉంది కదా, అన్ని సమయముకు అన్నిటికీ సమయం ఉంది. నేను దాన్ని ఎక్కస్తో మార్చేస్తాను. ప్రార్థన కూడా పెట్టుకోండి, వాక్యం వినడానికి టైం లేదు. నీ ఆత్మీయ కెపాసిటీ ఎంత? 2 hours 2 గంటలు కూర్చొని విసిగిపోకుండా వాక్యం వింటావా? 3 గంటలు 4 గంటలు నన్ను లేదు.
బైబిల్ చెప్పేది 40 రోజులు 40 రాత్రులు దేవుడు. ఆత్మిక స్టేజ్ చూడండి. నాకు అర్థం కలిగి విసిగనిపించలేదా? కునుకాత్మ రాలేదా? నిద్రాత్మ రాలేదా? నార్మల్ ప్రాసెస్. ఉమ్మేయడానికి పాస్పోర్ట్ ఆత్మలో ఉన్న విడుదలకు ఉన్న స్పందన అది. అలాంటి యొక్క స్పందన వచ్చినప్పుడు నీ శారీరక క్రియలన్నీ ఏమి స్టాప్ అయిపోద్ది. శారీర క్రియ 1, 2 ఆపలేకపోతున్నాం. ఇంకా శరీర క్రియలు. మేము ఒకసారి మీటింగ్కి వెళ్ళినప్పుడు మమ్మల్ని అక్కడ వాక్య పరిచయం చేయడానికి ఆహ్వానించారు. మేము అక్కడ వాక్యం చెప్పినాం. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అందరి వరకు కూర్చోడు. మధ్యలో పాస్లు అందరూ జంప్ అయిపోయారు. నాకు అర్థం కాదు. ఎటు వెళ్ళిపోయారు. తర్వాత నేను ఎటు వెళ్ళా పాస్కి వెళ్ళేది. అంటే అంత కంట్రోల్ లేదా? పాట పాడవద్దు. శరీర క్రియలు ఆపండి. అది నీ నియంత్రణలోకి రావాలి. లేకపోతే అది ఆత్మీయ విడుదలని ఎలా చెప్పగలిగి? హలో, పాపం చెయ్యడానికి ఉన్న ప్రవణత ఉంది. చెయ్యడానికి నేనేం దిగజాలట్లే. కారణం నా శరీరం నేను అదుపులో ఉంచుకున్నా. హలో, దొంగతనం చేయడానికి నాకు ఇష్టం ఉంది. నీకు ఇష్టం లేదా? మంచి చాక్లెట్ ఎవరికి నోట్లోంచి రాదు. మంచి చికెన్ ముక్క చూస్తున్నాం. ఆటోమేటిక్ వచ్చి అట్టేసి అనిపిస్తుంది. కానీ శరీరాన్ని ఏం చేస్తున్నాం? మన అదుపులో మనం ఏం చేస్తున్నాం? ఆత్మ స్వాధీనములో దాన్ని ఏం చేస్తాం? వశీకరించుకొని ఉంచాం. వద్దురా నాయన, నువ్వు అటు పోవడానికి ఉన్నది కాదు. నువ్వు దొంగతనం చేసి దొంగ అన్న పేరు తెలుసుకోవడం కాదు. నువ్వు దొంగతనం చేయకుండా నీతిమంతుడు అన్న పేరు నిలబెట్టుకు తిరగడానికి. దేవుని యొక్క సృష్టి, దేవుని ద్వారా సృష్టింపబడిన వాడు, దేవుని ఆత్మను పొందుకున్నవాడు, దేవుని ఆత్మలో విడుదలను అనుభవించిన వాడు. పాపం చేయడానికి 100 కోట్ల విధానం ఉంది. కోపపడడానికి 100 కారణాలు ఉన్నాయి. పడలేని కారణం ఏంటిది? నేనెవరో, నా లోపల ఏమున్నదో, నేను ఎలా విడుదల పొందాను, నేను ఎలా అందుకే పరిశుద్ధాత్మ ఆత్మ మాత్రం కాదు, దేవుడు. ఆ భయం మనలో ఏమై ఉండి తీరాలి? ఏలుబడి చేస్తూనే ఉండి తీరాలి. లేదా కరెంట్ అంటే భయమా? లేదా చెయ్యి ఒకసారి చూడండి. చెయ్యి కాదు కానీ స్విచ్ చేసేటప్పుడు కానీ దేవా కాపాడు. ఒక జటగా కొట్టిన తర్వాత అర్థమవుతుంది, వామ్మో కరెంటే ఇంత తీవ్రం. అలాగైతే ఆత్మశక్తి ఎంత తీవ్రమైంది. అందుకే నేను చెప్పి రావడానికి ఆత్మశక్తి ఆపాతం చూపించేది కాదు, నీ ప్రహసనం చూపించేది కాదు. భయం భక్తితో ఉండి తీరడానికి, వివేక కలిగి ఉండి తీరడానికి. దేవా నా స్తోమత కాదు, నీవిచ్చినదే, నేను పొందుకున్నదే. కళ కార్యక్రమం చెప్పేటప్పుడు పౌలు చెప్పిన భాష ప్రయోగం నాకు చాలా బాగా నచ్చింది. నేను యేసయ్య దగ్గరికి తెచ్చుకున్నది, పొందుకున్నది. నేను పొందుకున్నది కాబట్టి నేను మీ చేతికి అప్పగించుతున్నాను. ఇదే ఆత్మశక్తితో ఉన్న స్పందన కూడా ఇలాగే ఉండాలి. ఆత్మతో ఉన్న అనుబంధం ఇలాగే ఉండాలి. నేను దేవుని దగ్గర పొందుకున్నాను. ఇది నువ్వు పొందొచ్చు. నువ్వు వేరే వాడికి పొందించేటట్టుగా సమర్పించు. ఇది ఒక చైన్ సిస్టమ్. ఏం కాకూడదు, బ్రేక్ కాకూడదు. మా పితరుల దగ్గర నుంచి పొందుకున్నది మా నాన్న పొందుకున్నారు. మా నాన్న పొందుకున్నది నాకు అప్పగించారు. నాకు దొరికింది నేను మీకు అప్పగించాను. మీకు దొరికి మీరు మీ పిల్లలకు అప్పగించారు. హలో, ఈ చైన్ ఆగేది లేదు, ఎప్పటి వరకు ఆగేది లేదు. పరిశుద్ధాత్మను దేవునిగా అంగీకరించేంత వరకు ఆగేది లేదు. పరిశుద్ధాత్మను ప్రభువుగా అంగీకరించేంత వరకు ఈ విడుదల చలిస్తూనే ఉంటది. ఈ విడుదల పనిచేస్తూనే ఉంటది. ఈ విడుదల కొందరికి విడిపిస్తూనే ఉంటది. ఈ విడుదల కొందరికి ఆత్మిక శుద్ధిగా ఇచ్చేది ఉంటది. ఎవడు దాన్ని ఆపలేడు, ఎవరు దాన్ని ఎదిరించలేరు. ఈ కాలం పరిశుద్ధాత్మను వ్యతిరేకపరిచే ఒక కాలమే. అందుకే అలా దూకొచ్చా, దూకలేని అలా సప్పట్లో ఒక కొట్టలేని నీవు నీకెందుకు చెప్పడం? అలా పాడొచ్చా? అరే నీకు లేదు, నువ్వు ఎందుకు ఇలా
పిచ్చెక్కిపోయింది. నీకు ఉన్నదేదో దాని గురించి పిచ్చెక్కు. ఆత్మ స్పందన వచ్చినప్పుడు ఒకళ్ళు లేచి ఏం చేసుకున్నాడు? కిటికీ పట్టేసుకున్నాడు. అలా పట్టొచ్చా? వాక్యములో ఆధారాలు ఉన్నాయా? నీకు అనుభవం లేదు. ఆ అనుభవించిన వాడి దగ్గరికి వెళ్ళి కాస్త అడుగు, ఆ చెయ్యికి అలా పట్టుకునేటువంటి నీకేమనిపించింది? ఏంటి నీ స్పందన? అది అనే పట్టుకున్న తర్వాత ఏం అడగండి. అది ఆత్మ ద్వారా మనకొక వివేచనతో అర్థమై తీరాలి. అన్నిటికీ వాక్యం ఆధారం ఉందా అంటే అన్నిటికీ మనం వెతుక్కుని వెళ్తే దొరకడానికి కష్టం. కానీ దానిని పరిశోధించుకుని తెలుసుకుంటుంది. అందుకే నేను చెప్పి రావడానుకున్న ఉద్దేశం, పరిశుద్ధాత్మలో ఏముంది? స్వాతంత్ర్యం ఉంది, విడుదల ఉంది. అది ప్రతి కోడికలో జరగాలి, ప్రతి ప్రార్థన అనుబంధంలో జరగాలి. నువ్వు వ్యక్తిపరంగా ప్రార్థనలో కూర్చునేటప్పుడు కూడా, నువ్వు వ్యక్తిపరంగా ఒకరికి సువార్త చెప్పేటప్పుడు కూడా, నువ్వు వ్యక్తిపరంగా ఒకరికి వాక్యం బోధించేటప్పుడు కూడా ఈ ఆత్మ విడుదలగా పని చెయ్యాలి. హలో, స్వేచ్ఛ ఉంది మనకి. పరిశుద్ధాత్మలో మనకేముంది? స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛను ఏం చేయాలి? బయలుపరిచి తీరాలి. అందుకే పరిశుద్ధాత్మను దేవుడు మనకి ఇచ్చి ఉండడం కానీ నువ్వు స్వేచ్ఛను పొందుకొని లోకానికి బోధించి, ఈ స్వేచ్ఛ దేవుని మూలంగా, ఈ స్వేచ్ఛ నాకు దేవుని యొక్క ఆత్మశక్తి, పరిశుద్ధాత్మ దేవుడిగా అందుకే స్వేచ్ఛ కొరకు ఆశించండి. ఎందుకు పాటలు పాడుతున్నాడు చెప్పండి? విడుదల కోసమే. ఎందుకు చెప్పండి? విడుదల కోసమే. ఎందుకు నాట్యం చేసే? విడుదల కోసమే. ఎందుకు సాక్ష్యం చెప్పేది? విడుదల కోసమే. ఎందుకు దేవాలయానికి విడుదల కోసమే. ఎందుకు స్వార్థ చెప్పేది? విడుదల కోసమే. ఎందుకు వాక్యం ధ్యానించే? విడుదల కోసమే. ఆ విడుదలను ఏం చేయాలి? ప్రతి క్షణం, ప్రతి రోజు, ప్రతి గడియ, ప్రతి కూడిక, ప్రతి ప్రార్థనలో అనుభవించుకునే తీరాలి, వెలిగించుతూనే తీరాలి. తగ్గించకండి. తగ్గిపోవడానికి అవకాశం ఇవ్వండి. తగ్గుతున్నది అన్న ఫీలింగ్ వచ్చిందా? పెరిగిన దగ్గర పెరిగితే పెరగగలిగి తీరేటట్టుగా కోడికలకు, ఆ ప్రార్థనలకు, సభలకు వెళ్ళి రీఛార్జ్ అయ్యి వచ్చేయండి. ఆత్మలో విడుదల సంఘం పొందుకు తీరాలి. లేకపోతే మన కట్లు ఏమైతేరదు, ఇరిగిదేరు. అసలు క్రియలో మంచి పదప్రయోగం అది. శిష్యులందరూ కూడా పిరికి ఆత్మతో ఎక్కడ కూర్చున్నారు? ఎక్కడున్నారు? అక్కడ కూర్చొని ఉన్నారు. చీకటైతే చాలా కొందరు పిరికితనం బయటకు వస్తారు. బండి కాస్త స్పీడ్ అయిపోతే చాలా కొందరు పిరికితనం బయటకు వచ్చేది. అయితే వంటం లేకపోతే వెళ్ళిపోతాం. అయ్యేమీ కాదు నన్ను ఏం చేసేది? ప్రభుత్వ పరిచేది. బండి స్పీడ్ గా వెళ్ళింది అన్న విషయం కాదు. స్పీడ్ గా అంటే కాదు, 70 స్పీడ్ లో వెళ్తే ప్రాబ్లం ఏం లేదు. 70 తర్వాత దేవదూత కూడా చెయ్యి వదిలేస్తాం. ఎందుకంటే ప్రభుత్వం కూడా చెప్పే 70 లోపల ఏం చేసుకోవాలి? ఆ బండికి నియంత్రణ. తర్వాత నియంత్రణ తగ్గిపోతే అయితే ఎగిరిపోతాం, లేకపోతే ఎలగిలిపోతాం. అది తర్వాత మీరు చూసుకోవచ్చు. నేను చెప్పి రావడం అనుకున్న కారణం ఇలాంటివి ఏం చేయకూడదు. మన స్వాధీనాన్ని ఏం అడ్డుపరచుకోకూడదు. ఏం చేయొచ్చు? అడ్డుపరిచేటట్టుగా మారి తీయవచ్చు. పక్కన ఉన్న మనిషి ఏమనుకుంటాడు? ఆయన ఏమనుకుంటా నీకేం? ఆయన నీ గురించి నువ్వు లేనప్పుడు ఎన్నో అనుకుంటున్నాడు. నువ్వు ఉన్నప్పుడు అనుకుంటే ఏం విషయం? లేనప్పుడు 100 అనుకుంటున్నాడు. ఉన్నప్పుడు ఒక్కటి అనుకుంటే నీ మనుషులు ఏమనుకున్నారన్నది కాదు. మనిషి ఈ చీకటి ఏమనుకుంటారన్న సాధారణ ఇదేం మనకి పట్టింపు కాదు. నా విడుదల నాకు కావాలి, నా కుటుంబానికి విడుదల నాకు కావాలి, నా సంఘానికి విడుదల నాకు దొరికే తీరాలి. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నాకు నికోదేము యొక్క పద్ధతి నాకు నచ్చింది. ఆయన యేసయ్య యొక్క రహస్యముగా నమ్ముకున్నవాడు. ఆయన యేసయ్య దగ్గరికి వచ్చిన ప్రణాళిక నాకు నచ్చింది. అర్ధరాత్రి వేళ యేసయ్య దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకున్నాడు.
నేను అది చదివినప్పుడు నా ఆత్మలో ఏమవుతుంది, ఒక కదిలింపు వచ్చింది. ఏం కాదు, ఒక అపాయింట్మెంట్, యేసయ్యతో 1-to-1 అపాయింట్మెంట్. ఎంతమందికి అర్థమైందో లేదు? ఎవరితో? సృష్టికర్త అయిన దేవుడు, విమోచనకర్త అయిన దేవుడు, ఆది యందు ఉన్న దేవుడు, కడపటి వాడిగా ఉన్న దేవుడు, రక్షణ ప్రణాళికలు ఇచ్చిన వాడు దగ్గరికి వెళ్ళి 1-to-1. ఇది కొందరికి లేదు. గుంపులో గోవిందాన్ని మన సింగిల్ లేదు ఏసై దగ్గరికి. నా ఏసై కలిసి మాట్లాడుకుందాం. నా ఏసై నా సవాళ్ళకి జవాబులు ఇవ్వు. ఈ కాలంలో ఉన్న అనేక మంది దేవుని బిడ్డలకి పద్ధతి లేదు. గుంపులో వచ్చినప్పుడు ఏసై గురించి నా సవాలక్షణ డైలాగులు కొట్టేస్తారు. సింగిల్ గుంపుతో ఏసై గురించి చెప్పు. నికోదేము వచ్చి ఏసైకి ఏం చేసుకున్నాడు? తన హృదయం లోపల ఉన్నవన్నీ విచారణలన్నీ తెరిచి ఆయన చెప్పిన ప్రకారం నాకు తెలుసు నువ్వు నిజంగా దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడివే, నువ్వు దేవుని ద్వారానే ఇక్కడికి వచ్చి పనులను చేసా నాకు తెలుసు. ఏసై చెప్పారు అది నిజమైన ఆయన, కానీ నువ్వు రక్షణ పొందుకు తీరాలి. ఇలా దాగుండి దాచుకొని అనేక సోదరమైన చెప్తే అవ్వదు. పరస్యముగా కనబడేటట్టుగా అందరికి తెలిసేటట్టుగా నీ విడుదలను ఏం చేయాలి? నోట్లలో ఒప్పేసుకో. విడుదల రావాలంటే పర్సనల్ ఇంటిమసీ ఉండాలి. వ్యక్తిపరంగా దేవునితో ఏముండి తీరాలి? నీ భర్త అని తెలియాలంటే ఆయన వ్యక్తిపరంగా టైం పడుతుంది. అర్థం కాలేదు. మా ఆయన మీ ఆయనే. వ్యక్తిపరంగా ఎంతసేపు బొడుతున్నాం. కొన్ని కుటుంబాలు తారుమారు రావడానికి కారణం ఇదే. ఇండివిజువల్గా వాళ్ళకి ఏం చేయడానికి టైం లేదు. నీ పిల్లలు ఓకే మాకు తెలుసు నీ పిల్లలే. ఏ వ్యక్తిపరంగా ఊపుకోవడానికి మాట్లాడాడు. ఏసైతో మాట్లాడితేనే భర్తతో మాట్లాడాలని గుర్తొచ్చేది. పిల్లలతో మాట్లాడు. నా సంఘ బిడ్డలు నా ఎంతసేపు కలిసి కూర్చొని మాట్లాడావు. న్యూస్ అట్లా అందించడం కాదు, కలిసి కూర్చొని మాట్లాడడం అంటే. ఎక్కడ తుచ్చి పెట్టేటి అక్కడ కాల్చేయడం, అక్కడ టబాకాయ పేల్చి అక్కడ పేల్చేయడం, అక్కడ ఈ కాలంలో అలా కొందరు అలవాటు చేస్తున్నారు. ఇటు బాంబు వేసేసి అక్కడ ఇది కాదు ఐక్యత తెప్పించేది. తన విషయం నీకు చెప్తే, తన ప్రార్థన విషయం నీకు చెప్తే అది నీ విషయం కాదు. ఏం చేసుకోవాలి? అప్పుడు నేను మీకు ప్రార్థన విషయం చేయమని ఎవరికి చెప్పొద్దని చెప్పాను. మీరు ఆ విషయాన్ని ఎలా ఇంటికాడ కూర్చొని ప్రార్థన చేస్తారు? పెద్ద పరిశుద్ధమైన దేవా ఆడు చెప్పి పక్కన బట్ట కొడుకున్నాడు. చెప్పొద్దు అని చెప్తే చెప్పొద్దే. దాన్ని ఎలా ప్రార్థన దేవ ఫలానా విషయం చెప్పొద్దు అని చెప్పారు. అది ఏ విషయం అయినా పర్వాలేదు, వాటి మీద ఏమైతే తీరాలి? నీ విడుదల చెప్పొద్దు అని చెప్పారు. ఆమె చెప్పమని చెప్పేంత వరకు నాకు చెప్పే అనుమతే లేదు. ఆమెది సాక్ష్యంగా చెప్పేసిన నాకేం లేదు చెప్పడానికి ఛాన్స్. అర్థం కాలేదు. మనం ఒకరికి విడుదల ఇప్పించుతున్నామంటే ఆ విడుదలకున్న భావమే నేను చెప్పొచ్చు. ఆయన చెప్పేసినా కూడా నీకు ఏం చేయడానికి లేదు. తర్వాత నీకు చెప్పడానికి అంత కోరుకుంటే లోడుగు అమ్మా నేను చెప్పొచ్చా? ఎస్ అంటే చెప్పు. హలో, దీనికి ఏం కావాలి? వ్యక్తిపర అనుబంధం కావాలి. హలో, దేవుడు నీకు ఆత్మలో ఉన్న అనుబంధం ఇచ్చిన కారణం తెలుసా? నీ భర్తతో నీకు మంచి అనుబంధం, నీ పిల్లలతో మంచి అనుబంధం, నీ సంఘంతో నీకు మంచి అనుబంధం, నీ సేవకుని కూడా వాడేస్తున్నావు. అవసరం మొత్తం ఆయన పేర్లు పోసేస్తాడు. మరి ఆయన పేరు నువ్వే తీసుకెళ్తావు. ఇది లేదు ఈ కాలంలో కొన్ని సంఘాలకి. అయ్యో నీతో కలిసి 3 రోజులు ఉండాలనుకుంటున్నాను. నీ అవతారంలో ఉన్న దురాత్మని పెట్టుకోస్తాయి. ఇవరికే కదా నీ రహస్యాలు చెప్పి ఇంకెవరు? ఆయన దగ్గర దొరికే విడుదల ఇంకెక్కడ నీకు దొరకదు. దాంట్లో నాకు నచ్చేది, నేను మెచ్చేది యెహోషువనే. యెహోషువ గురించి A to Z మోసేకి తెలుసు. అది ఎక్కడ పడిపోవచ్చు, అక్కడ ఏం పని చేయదు అన్ని తెలుసు. కానీ యెహోషువకు ఒక ప్రత్యేకత తెలుసా? మోషేని మోదాడు.
బైబిల్ చెప్పిన ఒక మాట, ఆ కొండ మీదకి ఎవరిని తీసుకెళ్ళొద్దన్న. ఈ కుర్రాడుకు ఆతృత మీరు చూడండి, మోసే వెళ్ళాడు కదా, కాస్త కొండ దగ్గరనే కొండ మీదకి ఎక్కమని చెప్పలేదు ఆయన. ఆయనకి ఇచ్చిన పరిమితి ఇచ్చిన ఆ పరిమితి ఇచ్చిన వలయం లోపలే ఉండి ఉన్నారా లేదా? అహరోను హూరు నాకు బాగా నచ్చుతా. యుద్ధం చేసే ప్రక్రియ మిగతా వాళ్ళందరూ అక్కడ యుద్ధం చేస్తారు. ఎవరు అక్కడ కొత్త పెట్టుకుని కొట్టేసుకుంటున్నారు. వీళ్ళిద్దరు అయ్యగారు తోడిచ్చేసి ఏం చేస్తున్నారు, చేతులు తెరచలేదు. ఇంటిమేసి ఈ సేవకుడితో నీకేముండి తీరాలి, ఆత్మిక అనుబంధం ఉండి తీరాలి. అది చేతులు ఎత్తుటకు, అది విజయం సాధించుటకు, అది సంఘాన్ని స్థాపించుటకు, అది సంఘాన్ని అంటే దాని అర్థం పాస్టర్ గారి చెయ్య ఏం కావచ్చు, దిగిపోవచ్చు. ఒక విశ్వాసం తన పాస్టర్ గారి గురించి, మా పాస్టర్ గారు మంచోడు కదా, నేను మంచోడు, మంచోడు నువ్వు తయారు చెయ్యి. మంచోడు కాదని తిరగడం చెప్పడం అందరికీ జరిగే పనే. ఆయన మంచోడుగా ఉండడానికి ఏంటి అవకాశమైన పాస్టర్ గారు వాక్య పరిచయం చేసిన నాకు చాలా ఆనందం కలిగింది. ఆత్మతో ఉంది, దేవుని దగ్గర నుంచి వచ్చిన వాక్కు సందేశంగా యేసయ్యగా పాస్టర్ గా వచ్చి, అలాంటి పాస్టర్ కారణం యూదా బాగుపడలేకపోయాడు. పరలోకం నుంచి దిగొచ్చిన పాస్టర్ ఆయన. ఆయన వాక్యం బోధించి కూడా యూదాకేం రాలే, మారు మనసు రాలే, పశ్చాత్తాపం రాలే, మానుకు డబ్బా చేతికి ఇచ్చారు. వీడు అనుకున్నాడు కానుక డబ్బా దొరికితే నాకు విడుదల. నో, కానుక డబ్బా నీ చేతికి వస్తే విడుదల కాదు. దేవునికి కానుక డబ్బా ఇచ్చారా, వెరీ గుడ్, లెక్కలు సూపర్ గా పెట్టేసుకో. అది నీకు విడుదల మాత్రంగా, అది విడుదల కాదు. నీకు యేసయ్యతో ఏముంది తీరాలి. ఇంటిమెసి రావాలి. సంఘ బిడ్డలకి ఆ ఇంటిమెసి వచ్చి తీరితే చేసిన తప్పు నీ పెద్ద తప్పు కనిపించింది. ఆయన రెండు పీకి కొట్టినా సారీ అని నేను చెప్పే మనసు వస్తుంది. ఎంత ముఖాలు ఉబ్బ పెట్టేసుకొని నువ్వు రావుతావు, మేము నేను చూడలేదు. ఓ సారీ చెప్పేస్తే పోయే ప్రాబ్లం. ఒక్కసారి అమ్మా తప్పు అయిపోయింది, కావాలి పెట్టేసి అన్నం క్షమించలేదు, ఇక కాల్ పట్టేసుకో. 10 నిమిషాలు అలా పట్టుకున్నాడు క్షమించడా. ఇంటిమసీలోకి రావాలి. హలో, సంఘ బిడ్డలతో ఐక్యత ఉండేది, సంఘానికి సేవకుడితో ఐక్యత ఉండాలి, సంఘానికి విశ్వాసికి ఉండాలి, విశ్వాసికి భర్త పైన ఉండాలి, పిల్లల పైన ఉండాలి. హలో, నీ పిల్లలు మాత్రం కాదు, పక్కవాడి విశ్వాసి పిల్లలు కూడా. మా అమ్మని నేను మెచ్చుకుంటాను. విశ్వాసుల పిల్లలు వస్తే మమ్మల్ని సైడ్ చేస్తారు. విశ్వాసుల పిల్లలు వచ్చారు అనుకోండి, వాళ్ళకి ముందు ప్రాధాన్యత, మమ్మల్ని వాళ్ళకి గుడ్లు కూర కానీ ఏం కూర కానీ వేరు మీకేట్లేదు. మాకప్పుడు కోపాలు వచ్చేది. మా అమ్మ నువ్వు మాగమ్మ వాళ్ళకమ్మవా. తర్వాత వచ్చారు, ఒరే వాళ్ళకి మనం నీకు నేను రోజు పెడతాను రా, వాళ్ళకి ఎప్పుడో అవకాశం పెట్టింది. కొందరు అలాగే వాళ్ళ పిల్లలు. ఒకసారి మీటింగ్కి వెళ్తే విశ్వాసం మనతో వచ్చారు. భాష గారు ఏం చేశారు, పొగడియో ఏదో కొన్నారు,
కొనేసరికి ఆయన వెంట ఐగోరు మా పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళ కోసం కూడా అప్పుడు 2 పోట్ల. మాస్టర్ గారు మంచోళ్ళు కాబట్టి 3 పోట్లు తీసుకోవడం. ఆయన అలా ఆలోచించాలా? నీకోసం పెట్టినప్పుడు నీ పిల్లల గురించి నువ్వు కొనుక్కో. పాస్టర్ గారు మీకు వచ్చి మాట. హలో, నాకు ఉన్నారో లేదో నాకు తెలియదు. ఇలాగే మనం ఒకరొకరికి విడుదల ఇచ్చేది. నేను పొందుకున్న విడుదల నేను నీకు ఇచ్చేది, నువ్వు పొందుకున్న విడుదల నీ పిల్లలకు నువ్వు ఇచ్చేది, నీ పిల్లలకు దొరికిన విడుదల నీ సంఘానికి. హలో, అలా పరిశుద్ధాత్మను దేవుడిగా విడుదల హస్తముగా ఈ కాలంలో నా సంఘం ఏం చేయాలి? అనుభవించాలి, ఆస్వాదించాలి. అలాగైతే నా విడుదల ఏమైతే లేదు, అందరికీ పనికొచ్చింది. నాతో కలిసి పాస్టర్ గారు యుద్ధం చేసిన, నువ్వు యుద్ధం చేసిన, గెలిచేది సంఘమే. సంఘంలో ఉన్న ఒక వ్యక్తి దేవుని నుంచి వెనక్కడిపోతే సంఘానికి నొప్పే. మీరు ప్రార్థన చేయకపోయినా, మీరు ఆయన అలిగినా అది సంఘానికి. ఒక వేలు కోసుకుపోయింది అనుకో, ఆ ఏరియాలో ఉన్న గాయం అలాగే ఉంటది. మంచి సంఘం ఏం చేస్తుంది? ఆ గాయం ఇంకా ఏం కాకుండా, పెద్ద గాయం కాకుండా, చేతులు కోసేటట్టుగా ఉండకుండా ఏం చేస్తారు? అయితే దాన్ని కట్టేసి ఉంచుతారు, లేకపోతే దాన్ని మళ్ళీ తిరిగి వస్తే మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి అదంతా చేసి పెట్టింది. అలాగే నువ్వు విడిపోయావు, ఇంకోటిగా తయారైపో. హలో, ఇలాగే కదా చాలా సంఘాలు పుట్టినాయి. మీరు ఈ సంఘాలన్నీ చూస్తున్నారు కదా, వీళ్ళు పరిశోధించండి, ఈ చరిత్రలు వచ్చినాయి. మీరు చెప్తున్నారు ఈ సంఘం సూపర్ సంఘం, ఏంటి దాని చరిత్ర చదవబాయి. చరిత్ర చదవకుండా ఏం చేయొద్దు. సూపర్ సంఘం, అట్టిగుడి సంఘం, ఈ సంఘం కానీ మించింది. ఎక్కడ చదవమ్మా? ఫస్ట్ విశ్వాస ఎవడు? ఈయన ఎవరి దగ్గర నుంచి వచ్చాడు అనుకోండి. మీరు రంగు చూసేసి మంచి వాళ్ళు అనుకోకండి. కోతి బట్ట వేసిందంటే అమ్మయ్య ఇది కూడా మంచి. కోతికి లిప్స్టిక్ ఇది ఆడ మంచి. హలో, వివేచించండి, వివేచించండి. పరిశుద్ధాత్మ మనకు ఆ విడుదల హస్తం మనకి ఇచ్చింది. వివేచించండి, దానిని ఏం చేసుకోవాలా? విడుదలగా భావించండి. లేకపోతే ఆ విడుదల ఏమి దేవుని యొక్క సౌరభ్యాన్ని చూపించదు. అందుకే పరిశుద్ధాత్మ ఆత్మ మాత్రం కాదు, దేవుడే. ఆ భయము భక్తి ఎప్పుడు మనలో ఏం చేయాలి? ప్రభుత్వం చేస్తూ ఉంటుంది. ఆ భయభక్తిలో ఏం చేయాలి? దేవునికి ఆరాధన చేయాలి, స్తోత్రం చెప్పాలి. ఆ భయభక్తితో దేవునికి ఆరాధన చేయగలిగితే, అందుకే ఆత్మశక్తిని పొందుకునేది కేవలం పాట పాడేటప్పుడు మాత్రం కాదు, వాక్యం చెప్పేటప్పుడు. వాక్యం నీకు స్పందిస్తుంది, విడుదల ఇప్పిస్తాదని తెలిస్తే ఆరాధన చేసి, మరి దానిగా ప్రవక్త వచ్చి తల మీద సయ్యేమవుతా అక్కడ నువ్వే పొందు. అది నిన్ను పశ్చాత్తాపంలో దిగ తీస్తున్నాడా? ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన పదాలు నీ హృదయాన్ని కదిపింది. ఆ ప్రార్థనకు నువ్వు ఆరాధన చేసాయి, అది నీ విడుదలగా భావించు. ఎవరు ఇస్తున్నారనేది కాదు, ఎలా చూసుకుంటున్నావు అనేది. ఇక అపోస్తలుల క్రియ 2వ అధ్యాయం 38-39 అక్కడ పరిశుద్ధాత్మ గురించి చెప్తున్న మాట వినండి. అపోస్తలుల క్రియ 2వ అధ్యాయం 38-39. పేతురు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడే. తర్వాత అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఇక్కడే చెప్పాలి, పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం కాదు, పరిశుద్ధాత్మ విడుదలిచ్చేవాడు మాత్రం కాదు, పరిశుద్ధాత్మ ఒక గిఫ్ట్. అంతేనా? మళ్ళొకసారి, పరిశుద్ధాత్మ మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. వరం 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 గిఫ్ట్. ఓకే,
గిఫ్ట్ మీరు పొందుకున్నారా? పరిశుద్ధాత్మ అన్నది గిఫ్ట్. మనం ఎలా ఇస్తాం? ఎలా ఇచ్చేస్తామా? దాన్ని ఏం చేస్తాం? ర్యాప్ చేసి, అంటే నువ్వు ఇచ్చింది అవతల ఉన్నాడు ఏం కాకూడదు, కనబడకూడదు. దాని ఆడికి ఒక ఆతృతలు ఏమి ఇచ్చారు, ఆడికి మాత్రం కాదు పక్కన ఉన్నాడు కూడా ఆతృత కావాలి. మళ్ళీ ఒకసారి నేను చెప్తాను. నేను ఇచ్చిన గిఫ్ట్ ఇది ర్యాప్ చేసేసి మూసేసి ఇచ్చినప్పుడు ఇచ్చిన నాకు తెలిసి నేనేమి ఇచ్చాను, అవతల వాడికి తెలియదు. ఆడు పుచ్చుకున్నాడు, ఇది ఏమి ఇచ్చుంటాడు, ఆడు ఊహిస్తుంటాడు. ఇది ఊహించడం మాత్రం పక్కనున్నాడు కూడా ఏమి ఊహిస్తాడు, ఏమి ఇచ్చుంటారు. హలో, అలా పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చేశారు? గిఫ్ట్ గా దేవుడు మనకిచ్చారు. మనం స్వయం తెచ్చుకొని సంపాదించింది కాదు, మనకి తెలియకుండానే దాని శ్రేష్టత ఎంత గొప్పదో అర్థం కాకుండానే ఇచ్చేది. అది మనం గిఫ్ట్ గా దానిని, బహుమానంగా దానిని ఉంచాలి, సద్వినియోగపరచాలి, సద్వినియోగపరిచి జీవించి తీరాలి. ఆ గిఫ్ట్ నీకు ఇస్తే అది ఖరీదు చెందిన గిఫ్ట్ అయితే నువ్వేం చేస్తావు? ఎన్ని తాళాలు పెట్టేసి మాత్రం పెట్టుకుంటావు, ఎన్ని గోడరేజులు కొనుక్కొని దాచి పెట్టుకుంటావు. అది సింపుల్ అయితే ఎలాగైతే అలా పడేస్తావు. దానికి పరిశుద్ధాత్మ అలా రాదు. బంగారం కన్నా శ్రేష్టం ఏం లేదు, మాణిక్యాల కన్నా శ్రేష్టం ఏం లేదు, రత్నాల కన్నా శ్రేష్టం. హలో, ఆ గిఫ్ట్ నీ చేతిలో నుంచి పోకుండేంతట్టుగా నువ్వేం చేసుకోవాలి? హలో, దాని యొక్క ఖరీదు, విలువ, శ్రేష్టత పోలేనట్టుగా దాన్ని నేను చేసుకు తీరాలి, గిఫ్ట్ గా వచ్చి తీరాలి. హలో, దాని భద్రత పోవచ్చు, అది దొంగిలింపబడవచ్చు, అది నాశనమైపోవచ్చు, గాలి దానిని కాపాడుకోగలిగి ఇది దేవుడు నాకు ఇచ్చినదే, ఇది దేవుడు నేను పొందుతున్నదే. దీని యొక్క బాహుమూల్యత, దీని యొక్క శ్రేష్టత నేను ఎవరికి వర్ణించలేను. హలో, అక్కడ చెప్పిన పదాలు చాలా సూపర్ గా ఉన్నాయి. ఆ గిఫ్ట్ ఎప్పుడు మనం పొందుకునేది? ఒకసారి మళ్ళీ ఒకసారి 38వ వచనం. పొందుకోవాలంటే ఫస్ట్ మారు మనసు ఉండాలి. హలో 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 హలో, గిఫ్ట్ పొందాలంటే ఫస్ట్ నీకేం క్వాలిటీ చెప్తున్నాను నేను. మారు మనసు మాత్రం పొందితే అవ్వదు, మారు మనసు పొందుతూనే ఉండాలి. మళ్ళీ ఒకసారి ప్రయత్నం చెప్తున్నా, బాగా వినండి. మారు మనసు పొందుకుంటే మాత్రం సరిపోదు, మారు మనసు పొందుతూనే. మారు మనసు పొందితే గిఫ్టే దొరికేది, పొందుకుంటూ పోతే ఈ గిఫ్ట్ పెరుగుతుంది. మారు మనసు పొందాలి. రెండోది, క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడే. దాని అర్థం యేసయ్య నామములో బాప్తిజం పొందాలనా? రెండోది, బాప్తిజం పొందాలి. బాప్తిజం ఎవరి నామంలో పొందాలి? అలాగైతే మత్తయి సువార్తలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఈ వాక్యానికి ఆ వాక్యానికి తేడా లేదా? ఇక్కడ యేసు నామం మాత్రమే ఉంది. తండ్రి, పరిశుద్ధాత్మ, యేసయ్య, పరిశుద్ధాత్మ, మూడు పేర్లు ఇక్కడ ఒకటి. తేడా అనిపించట్లేదా? తేడా అనిపించట్లేదా? ఇది పట్టుకునే కొందరు వాదించదు, యేసు నామంలోనే. ఇది అర్థం చేసుకోవాలి. ఇది ఎవరికి చెప్తున్నారో అర్థం చేసుకోవాలి. ఇది ఎవరికి చెప్పే మాటలు ఇవి? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఎవరు ఉన్నారు? యూదుల సమాజం మొత్తం ఉన్నారు. ఓకే, యూదులకు ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా? వారు తండ్రి అయిన దేవుని ఎరిగినవారు, పరిశుద్ధాత్మను వారు ఎరిగినవారు. పరిశుద్ధాత్మను కూడా అతని యోధలో ఉంది కదా, పరిశుద్ధాత్మ గురించి ఉన్న వ్యాఖ్యానం. ఎవరి గురించి ఎరగట లేదు? యేసయ్య గురించి, కుమారుడైన యేసు.
అందుకే యేసయ్యని మెస్సయ్యగా వాళ్ళు అంగీకరించలే. కారణం వారు నేర్చుకుని వారు తెలుసుకున్న వాక్య ప్రణాళిక ప్రకారంగా చూసినప్పుడు యేసయ్యను దేవుడిగా అంగీకరించలేకపోతున్నారు. కారణం ఏంటి? ఆయన జన్మ. ఎవరు? మరియ కన్యకగా ఉన్నప్పుడు ఆమెకి ఏం చేశారు? గర్భం ధరించారు. దానిని వాళ్ళు ఏం చూసుకోలేకపోతున్నారు, స్వీకరించలేకపోతున్నారు. అందుకే ఆయనని వేశ్యాకుమారుడిని పిలిచేవారు, వండ్రంగి కొడుకుని పిలిచేవారు. కారణం ఏంటి? అవమానపరచడానికి చూస్తున్నారు. నేను చెప్పొచ్చే మాట, యూదులకున్న ఒక ప్రత్యేకత తండ్రి అయిన దేవుడిని ఎరిగిన వారు, పరిశుద్ధాత్మను కూడా వాళ్ళు ఏం చేసిన వారు ఎరగనిది ఇప్పుడు ఎవరు? నువ్వు దేనిని ఎరగడానికి బాధపడుతున్నావు కదా, దాని మీద దేవుడు కొట్టేసి కాన్సెప్ట్ అర్థం కాకపోతే మీరు వాదించలేరు. చాలా మంది అది దేనికి వాదిస్తున్నారు? మెస్సయ్య లేడు, మెస్సయ్య రాలేదు, యేసయ్య మెస్సయ్య కాదు. నాడికి మౌన మనసులో రప్పించాలంటే యేసయ్య. నువ్వు రక్షణ పొందినది ఈ యేసయ్య పేరట. నువ్వు మారు మనసు పొందినది ఈయన దేవుడు. అలాగైతే ఇక నువ్వు నేలలో దిగి బాధ్యతను తీసుకొట్టేటప్పుడు కూడా నువ్వు ఏది అంగీకరించట్లేదని వాదించావు కదా, అది అంగీకరించి ఇది అర్థం కాకపోతే వ్యవసాయంలో మీరు కూడా మూడిగేసి వచ్చేస్తాం. తిరుగుతున్నారు గోల్డ్ మంది వ్యవసాయంలో ఏం చేయడానికి, కొరగడానికి, మునిగించడానికి, మునిగేసాల దగ్గరికి వెళ్ళడానికి కూడా రెడీ అయ్యే గుంపులు తయారవుతున్నాయి. అదో భద్రపట్టండి వాళ్ళకి. బాప్తీసం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమునే, కేవలం యేసయ్య నామములో కాదు. అర్థమైందంటే మళ్ళీ మీరు చదవండి, వచ్చి అడగండి. యేసు నామాన్ని వాళ్ళు అంగీకరించేవారు కాదు కాబట్టి ఏది వారు అంగీకరించలేదో వారి ద్వారానే వారికి కొటేషన్కి ముందు చెప్పారు. విగ్రహారాధన మనం వదిలేవాళ్ళం కాదు కదా, అందుకే 10 ఆజ్ఞలు దేవుడు చెప్పి విగ్రహారాధన తప్పని విషయం చెప్పారు. కొటేషన్ ఇచ్చేసి మరి చెప్పారు విగ్రహారాధన మనకి లేదని. ఓకే, నేను చెప్పొచ్చాను మన పరిశుద్ధాత్మ గిఫ్ట్ ను పొందుకోవాలంటే ఒకటి, రెండోది బాప్తిసం పొందలేకపోయినా పర్లేదు కానీ పరిశుద్ధాత్మను ఏం చేయొచ్చు, గిఫ్ట్ గా పొందుకోవచ్చు. దాని అర్థం బాప్తిసం పొందకుండా ఉండకూడదని కాదు. నేను పరిశుద్ధాత్మ గిఫ్ట్ పొందుకున్నాను, బాప్తిసం అక్క మళ్ళీ అలా అయిపోతుంది. చెప్తున్నా నేను రక్షణ పొందిన బాగా దొరికింది కాదు. నేను దానికి పబ్లిక్ డిక్లరేషన్ కూడా ఏమన్నది, నీళ్ళలో మునిగి ఏం చేయాలి, నీ సాక్ష్యాన్ని ఒప్పింపజేసి తీరాలి. అలాగైతే రక్షణ పొంది బాప్తిసం పొందిన ప్రతి బిడ్డలు, లేకపోతే రక్షణ పొంది బాప్తిసం కోసం తయారవుతున్న బిడ్డలు ఆత్మశక్తి అన్న గిఫ్ట్ పొందుకే తీరాలి. బైబిల్లో చెప్తున్నమాట, ఆ గిఫ్ట్ మనం ఏం చేయాలి, ప్రతి ఒక్కరు పొందుకు తీరాలి. దానిని గిఫ్ట్ గానే వాడాలి, దానిని గిఫ్ట్ గానే ఇచ్చుకోవాలి. గిఫ్ట్ గా అంగీకరిస్తేనే నేను గిఫ్ట్ గా నేను మీకు ఇవ్వగలిగాను. దాని అర్థం పరిశుద్ధాత్మని ఇచ్చిన వాడిని నేను కాదు. ఆరాధన కూడికలో పరిశుద్ధాత్మ వ్యాపరించి తీరొచ్చు, ప్రార్థనా సభల్లో ఆ పరిశుద్ధాత్మ ఏం చేయవచ్చు, కొందరు తాకి తీరొచ్చు, పరిశుద్ధాత్మ గిఫ్ట్ గా కొందరు పొందుకు తీరవచ్చు. హలో, దాని అర్థం నేను గర్వించినట్టుగా నా కూడికలోనే చెయ్యాలి. హలో, అది గిఫ్ట్ గానే పని చేసి తీరాలి. ప్రతి విశ్వాసిలో గిఫ్ట్ పని చేయాలి. ప్రతి విశ్వాసి ఆ ఈవును పొందుకునే తీరాలి. పొందుకుంటే మాత్రం సరిపోదు, దానిని ఏం చేసుకుంటే భద్రపరచుకోవాలి. దానిని చేతిలో నుంచి జారిపోవడానికి ఇవ్వకూడదు, దానిని నష్టమయ్యే ప్రక్రియలోకి వెళ్లే అవకాశం ఇవ్వకూడదు. ఎంత ప్రాణాన్ని మీరు భద్రపరచడానికి ఆసక్తి ఇచ్చిందో దానికి మించినట్టుగా దేవుడి నీకు ఇచ్చిన గిఫ్ట్ దానిని పాడు చేసి ప్రయత్నిస్తాడు, సావటాలు ప్రయత్నిస్తాడు, నిరంధకార శక్తులు ప్రయత్నిస్తాడు. గిఫ్ట్ పోవడానికి హలో
లోకం మొత్తం ప్రయత్నిస్తుంది, దురాత్మల సమాజం మొత్తం ప్రయత్నిస్తుంది, పాప బొందగాలు మొత్తం ప్రయత్నిస్తుంది. కానీ మారు మనసు పొందిన దేవుని బిడ్డ, నీళ్ళలో మునిగి బాప్తిసం పొందిన దేవుని బిడ్డ, ఒకే లక్ష్యం పొందుతున్న బిడ్డ, అదే సంతరించే జీవితం, భద్రపరిచే జీవితం. అందుకే మనం లోకాన్ని ప్రేమించట్లేదు, శరీర ఇచ్ఛలను నెరవేర్చట్లేదు, సాతానికి ఏం చేయట్లేదు. గమనించారా లేదా నాకు తెలియట్లేదు. లోకంలో అన్ని జరుగుతున్నాయి, డాన్సులు ప్రోగ్రాంలు అయ్యి ఇయ్యి, మనం చోటు ఇవ్వట్లే. శరీరానికి అందచందాలు చెందే ప్రక్రియలు అన్నీ ఉన్నాయి కదా, డెకరేషన్ పాయింట్లు ఎన్ని ఉన్నాయి అలా. శారీరక సుఖానికి ఇచ్చే ఓల్డ్ బట్టలు ఉన్నాయి, తెల్ల బట్టలు ఎక్కడ డిస్ప్లే అయ్యి మనకు కనబడదు. మనకి దాన్ని రంగు రంగు తెలంగాణ బట్టలు అన్ని హలో అవన్నీ దేనికి? హలో దేనికి? గిఫ్ట్ నీ చేతిలోంచి పోయి తీరడానికి ఛాన్స్ ఇవ్వద్దు. సంగమం అందుమతి పోద్దు. హలో ఇంకా కొద్దిగా అయ్యర్ లెవెల్కి వెళ్తాం. సంగమంలో నాకు పెట్టి చేతుల నుంచి కూడా పోనివ్వడం. నేను పొందుకున్న గిఫ్ట్ నేను పోగొట్టను. నా తోటి విశ్వాస గిఫ్ట్ కూడా పోగొట్టాను. నా పిల్లల గిఫ్ట్ కూడా నేను పోగొట్టాను. కొత్తగా కేవలం నమ్మకం రావడానికి ఆసక్తి పొందుకున్న వాళ్ళు కూడా సంఘం ఇలాంటి ఒక ఛాలెంజ్ తీసుకోవాలి. హలో ఒక ఆరాధన చేయట్లేదా చెప్పు, గిఫ్ట్ గిఫ్ట్ గిఫ్ట్. లోక ఆశలకు పరిగెట్టిపోతున్నాడు. నాయన గిఫ్ట్ విలువైంది, ఖరీదైనది, ఇది మనకు ఉచితంగా దొరికినది. దేవుడు స్వయిష్టంతో మనకు అప్పగించండి, పోగొట్టొద్దు. అందుకే కదా పౌలు తిమోతికి చెప్తున్న మాట, నా హస్తార్పణ ద్వారా పొందుకున్న ఆత్మశక్తిని పెరిగి నింపది, వృద్ధి చెంద నింపది, ఆరిపోవడానికి ఈ కాలంలో ఉన్న పాటగాలు, ఆటగాలు, వాక్యగాలు ఇదే ప్రయత్నంలో ఉన్నారు. ఏమని ఆర్పడానికి ఆర్పే పైచే అయ్యగారు అక్కి ముంటిస్తారు, వీడు బకెట్ పెట్టుకొని నీళ్ళు పెట్టుకొని ఏం చేస్తాడు? బకెట్ ఎట్టేసుకొని పోసే లోకంలో జీవిస్తున్నాం. బకెట్ పట్టుకొని ఆపదీసే పురాత్మల గౌరవంలో జీవిస్తున్నాం. బకెట్ ఎట్టుకొని తిరిగే శారీరక సుఖాలే చుట్టుపక్కల ఉన్నాయి. నాటి మధ్యలో మారు మనసు పొందిన ఒక బిడ్డ చెప్పాడు, ఈ గిఫ్ట్ పోయే ఛాన్స్ లేదు. అందుకే దేవునికి కోసం ఆత్మలో ఉజ్జీవం కలిగిన పాటలు వస్తున్నాయి, ఆత్మలో ఉజ్జీవం కలిగిన వాక్య పరిచయం వస్తున్నాయి. అంటే మన సంఘం దాంట్లో అభిమానం చెంది అయ్యారు ఒక వాక్యం చెప్పండి, మేము ఆరాధన చేసి చూపిస్తాం. మీకు అందరూ చెప్పిన సాక్ష్యాలే. మీరు ఒక్క మాట చెప్పండి, ఒక సాక్ష్యం చెప్పండి, మేము ఏం చేస్తాం? ఆరాధన చేస్తాడు. దేవుడిచ్చిన గిఫ్ట్ ని సంచయించు, దొంగలించే అవకాశం ఇవ్వద్దు. ఈ 3 శత్రువులు మమ్మల్ని చుట్టుముట్టు ఉంటున్నాయి. ఒకటి మన తోడుగా ఉన్న శత్రువు. ఏ శత్రువు? మన శరీరమే. ఉపవాసం ఉన్నప్పుడు బిర్యానీ వాసన వస్తుంది. చూడండి మీరు ఈరోజు రాలేదు, పోయిన 3 రోజులు ఉపవాసం రోజు ఏమొచ్చింది? మస్తు వాసన వచ్చింది. రాలేదా? శరీర సుఖం, శరీరం సుఖం కోసం ప్రయత్నించినప్పుడు శరీరానికి ఆత్మకు అప్పగించి చూడండి. ఆత్మ కలిగే ఆ గిఫ్ట్ అప్పగించండి. అందుకే బైబిల్ చెప్పేది, నేను నడిచేది ఆత్మ ద్వారా, నేను ప్రార్థన చేసేది ఆత్మ ద్వారా, నేను జీవించేది ఆత్మ.
అది దూరాత్మ. దూరిన ఆత్మ, దూరం చేసే ఆత్మ. మంచి పేరు కదా, దూర ఆత్మ. అంటే ఆ విశ్వాసం దేవుని దగ్గర నుంచి, సంఘం దగ్గర నుంచి, పాస్టర్ దగ్గర నుంచి విశ్వాసం దూర్ 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 దూరం చేసే ఆత్మ. హలో, లోనికి దూరకు వచ్చాను. హలో, అసలు ఆత్మకు చోటు ఇవ్వకపోతే ఇవ్వద్దు, ఛాన్స్ ఇవ్వద్దు. నా శరీరం దేవుని ఆలయం. ఈ ఆలయాన్ని భద్రపరచుకోవాల్సిన బాధ్యత నాది. హలో, దానిని నేనేం చేసుకు తీరాలి, భద్రపరిచే తీరాలి. హలో, గిఫ్ట్ మనకి దొరికింది. అందుకే కదా బైబిల్లో మంచి ఉదాహరణ ఒకటి ఉంది. అబ్రహాం ఇంట్లో నుంచి ఎలియాజర్ ఎక్కడికి వెళ్ళాడు? పిల్లలు చూడడానికి వెళ్ళాడు. రెబెకాని ఇది తెలియదు కదా. ఆ మర్మాన్ని చూపండి. పరిశుద్ధాత్మ వెతుక్కోవడానికి వెళ్తున్నారు. ఎవరి కోసం? సంఘం ఎక్కడ ఉంది? ఈ అమ్మాయి సంఘం, ఆ అమ్మాయి సంఘం, ఆ అమ్మాయి సంఘం, ఈ అమ్మాయి సంఘం. నాకు నచ్చిన మాట ఏంటో తెలుసా? ఈయన ఎలా ఆశించాడో దానికి తగ్గట్టుగా సంఘం అలా చెప్పి మీకు అర్థం కాదు. ఎలియాజర్ ఎలా ప్రార్థన చేసి ఆశించుకున్నాడు, దానికి తగ్గట్టుకున్న రెబెకా సంఘం. వీళ్ళొద్దరు ఒక భావికాలు కలిశారు. ఆశ్చర్యం అనిపించిన మాట. పరిశుద్ధాత్మ నీళ్ళు తాగితే ఎంత తాగిస్తాం? పరిశుద్ధాత్మకు నీళ్లు తోడితే ఎంత తోడిస్తావు? నీ నడు ఇరిగినా తోడేది ఆగేది లేదు. ఏమర్థమైంది? ఏమర్థమైంది? ఆయన నేను ఇది ఎక్కడి నుంచి వచ్చానో మంచి గిఫ్ట్ గురించి చెప్పుకొస్తున్నాను. కాసేపు దూకేసి ఆలోచన సరిపోద్దా? 4 ప్రవచనాలు చెప్పేసి ఆపేస్తే సరిపోద్దా? 4 అద్భుతాలు చేసేసా సరిపోద్దా? రెబెకా అంటే నాకు చాలా ఇష్టం. బైబిల్లో ఉన్న రెబెకా, నేను వేరే రెబెకా. హలో, ఆమె సంఘానికి ఏం చేసేది? ప్రతినిధిగా నిలబడి. ఆమె చెప్పిన మాట నీకు నీ ఒంటికి. నాకు ఆశ్చర్యం కలిగిన ఎలియాజరు నీకు నీ మరి ఏదో తాగడం లేదు నాకు తెలియదు, కానీ ఒంట్లో మాత్రం తాగి. ఒక ఒంటి సుమారు 120 లీటర్ల నీళ్ళు అవుతుంది. ఎన్ని బిందులు తెచ్చిందా లేదు చెప్పండి. ఇప్పుడు మనలాంటి బావి ఇలా తోడి వస్తుంది. ఎలాంటి బావి? ఇసుక అనిపించదా? ఒక్క బిందికే మనం ఇసుకైపోతాం. బిందు ఉంటుందా నీళ్ళలో, నువ్వు ఉంటావు ఇంటికాడ. సంఘానికి ఉన్న ప్రత్యేకత ఇలా. ఒకసారి సంఘం యథార్థంగా ఈ పని చేయడానికి నిర్ణయించి తీస్తే విసుగు రాదు, విసుగు వచ్చే భావమే ఉండదు. ఈయన ప్రార్థన చేస్తా, దేవా మంచి యొక్క పాపను నాకు ఇవ్వు దేవా. చూసినప్పుడు ఈ పాప కష్టపడే సోదరు, దిగుతున్నప్పుడు చెమట కారుతుంది, పైకి ఎక్కినప్పుడు చెమట కారుతుంది. విసుగు మాత్రం నిలవట్లే. చాలా చాలా నడగట్లేదు. కొందరు అన్నం వడ్డించే చాలా చాలా దాని అర్థం ఇంకా నేను వేయలేదండి. నేనేం చేయట్లే. హలో, యేసయ్య రక్తం ద్వారా కొనబడిన సంఘానికి ఇదే ప్రత్యేకత. ఎన్ని ఎదిరింపులు వచ్చిన స్వార్థ ఆపట్లేదే, తీసుకు రావట్లేదు. కనెక్షన్ లేదు. మరి పరిశుద్ధాత్మతో కనెక్షన్ లేదు, అందుకే స్వార్థం లేదు. స్వార్థ తిప్పిచ్చేసి నేను డబ్బులు చేస్తానులే, డబ్బులు విసుగు రాకుండా నువ్వు రావాలా, విసుగు రాకుండా ఈ పని చేసి తీరాలా. హలో, కోడికలు మనకు విసుగు అనిపించట్లే, సభలు మనకు విసుగు అనిపించట్లే, ఆయాలు మనకు విసుగు అనిపించట్లే, వాక్యం మనకు విసుగు అనిపించట్లే. హలో, చెయ్యడానికున్న మనస్తత్వం. హలో,
వస్త్రం తొడిగించిన తర్వాత ఈయనకి అర్థమైంది ఇదే మంచి పిల్ల, ఇదే మా నాయన గారికి రావాలి. హలో, తండ్రి అయిన దేవుని దగ్గరికి తీసుకెళ్ళడానికి యోగ్యులు ఇవే. యేసయ్యకు వివాహం చేసి వెళ్ళడానికి మారు మనసును పొందిన గడియలో కూడా దేవుడికి అలాగే చెప్పాడు. నువ్వు బాప్తిసం పొందడానికి బైబిల్ నేను నిలబడి సాక్ష్యం చెప్పాను. నేను ఆదివారం రోజు నీళ్ళలో మునిగి సంఘం ఆనందించాను. ఈయన నా ఇంటికి రావాల్సిన వాడు, ఈయన నాతో సంబంధి, ఈయన కొరకే నేను ప్రాణం పెట్టబోయేది. ఎలియాజరు ఆనందించాడు, తండ్రి అయిన దేవుడు ఆనందించాడు, అబ్రహాము ఆనందించాడు, పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్న యెహోవా కూడా ఆనందించాడు. హలో, వారికి వివాహం జరగక మునిపే కావాల్సిన ఎదురు కట్నం మొత్తం ఏం చేసేసారు. అలాగన్నప్పుడు చాలా మంది చెప్పారు ఐదుగురు కట్నం ఇచ్చుకోవచ్చు. వాళ్ళు ఇచ్చుకున్నారు కదా, ఎందుకు ఇచ్చుకున్నారో కూడా తెలుసుకో. హలో హలో, ఇచ్చింది ఎదురు కట్నమే. ఇది ఇస్తేనే ఆ లాభాన్ని కూడా వదిలేది. అర్థం కాలేదు. ఆడికి ఇలాంటివన్నీ సుఖం చెందేది. అందాలన్న ముత్యాలు, మాణిక్యాలు, వజ్రాలు, గజ్జులు, పచ్చిలు, బుజ్జులు ఇవన్నీ ఆడికి మర్పించిపోతాయి. అది ఇవ్వలేదు అనుకో ఈరోజు. హలో, అది ఇవ్వకపోతే ఈరోజు ఆడి కట్టు నుంచి వదిలించుకు తీరడానికే వచ్చిందా అనుకుంటా. కొన్ని లాభాలు నిన్ను సాధారణంగా ఎదురుచుకుని, కొన్ని పాప బంధకంలో లాభాలు పట్టుకొచ్చి వదిలి ఇలా పట్టేసుకుని పీడించుకొని ఉంది. హలో, కొన్ని శారీరక సుఖాలు ఎలా పట్టుకొని పీడించుకొని ఉన్నది. వాటిలోకి విడుదల పొందుకు తీరాలంటే ఎలియాలో ఎదురుకట్ట నుంచి తీరాలి. అది ఈ కట్టలో కాన్సెప్ట్ క్లియరా? మొత్తం క్లియరా? నిన్ను పరిశుద్ధాత్మ గిఫ్ట్ గా ఇచ్చిన కారణం లోకం మొదలాలు, లోకాన్ని ప్రేమించే తత్వం మొదలాల. సిఎంఆర్ షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు రంగురంగులు తిరంగా జెండాలు కనిపించినప్పుడు వామ్మో లోకం వద్దు నాయన, లోకం మనకి రావట్లేదు. నేను హలో, అవట్ల పక్క శరీర సుఖాలు ఎలా లాగుతున్నారే, ఇలాగైరా, ఇలాగ గీరా, ఇలాగ జుట్టు దూరా, ఇలా చెయ్యరా. హలో, మనకు లేదు, ఎదురు కట్టడం నాకు ఇవ్వబడింది, గిఫ్ట్ నాకు ఇచ్చారుగా. ఈ లోకం విడిచి తీరా, ఈ లోక సుఖాలు వదిలి తీరా. ఎలియాజరు వచ్చాడు, మరి ఆ ఎదురు కట్నం వదిలేసి రాలే. అందరూ ఎదురు కట్నం ఇంటికాడే ఉంటది. ఆదివారం వచ్చినప్పుడు నేను ఇంటికాడ ఆరాధన చేస్తున్నాను, ఆరాధన నేను ఏడాది నువ్వు ఆత్మ ఆరాధన ఇంటికాడ నేను చేస్తున్నాను. 4 గోడల మధ్య నువ్వు మీ తాతగారు కూడా చేస్తావు. నువ్వు ఎదురు కట్నం నీ తోడుకుంటాను. కారణం అది నీకు సాక్ష్యం ఏంటి? శారీరాన్ని నేను వదిలేశాను, లోకాన్ని నేను వదిలేశాను, దురాత్మల సమాజం నేను విడిచిపెట్టాను. నాకు వాటితో పద్దు లేదు, సంబంధం లేదు. అది కాదు నా దేవుడు, అది కాదు నా దేవత. దానిని కాదు నేను సాగిలపడేది, దానిని కాదు నేను మొక్కేది, ఆరాధన చేసేది. దానికి మించిన వాడే మొక్కించింది దేనికి? వదలాలి. పాటలు కదా, మట్టి కోసం మాణిక్యాలు ఏం చేయొద్దు. మనం పాడం కదా ఇలాంటి పాటలు. దేనికోసం? మట్టి కోసం. ఈ భూమిలో ఉన్న మట్టి కోసం, అన్ని మట్టే. నువ్వు వేసుకున్న బట్టలు కూడా మట్టే. కావాలంటారా? కావాలంటే చరిత్ర ఇస్తామండి. ఎలా మట్టిలో నుంచి వచ్చినాయేమో తెలిసిపోతుంది. మట్టి అని మట్టే. మట్టి కోసం విలువైన దాన్ని నేను చెయ్యొద్దు, వదలొద్దు. కొందరు వదిలేసే కాలంలో మనం జీవించేది.
ఉపవాస గుడిలో చెప్తే దేవా నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు, నా వరుడైన యేసయ్యను కలిసేంత వరకు, నా ఇంటికి నేను చేరేంత వరకు, నా తండ్రి అయిన దేవుడితో దేవుడు ముఖాముఖిగా హలో నా పరలోక ఇంట్లో హలో మహిమా రూపం చెందే శరీరముతో దేవుని ముఖాముఖి చూచేంత వరకు నా గిఫ్ట్ నేనేం చేస్తాను. హలో మాటలు ముగించేస్తాను. హలో ఈ గిఫ్ట్ ఉచితంగా మనకి దొరికింది కాదు. రెబెక్కాకి పిలిచి అడిగితే నీకేమో యోగ్యత ఏం లేదండి, నీకు అందం ఉందా చందం ఉందా ఏమని చెప్పండి, ఏం లేదండి. హలో మనం చేసిన దాంట్లో ఏమీ లేదు, దేవుడు ఉచితంగా మనకిచ్చిన గిఫ్టే. ఈ పగటి గ్రంథం నాకు దొరికిన గిఫ్టే, రాయగడ సంఘానికి వచ్చినందుకు దేవుడు నాకు ఇచ్చిన గిఫ్టే, రాయగడ సంఘంలో మంచి కాపురం నాకు దొరికిన గిఫ్టే, రాయగడ సంఘంలో మంచి ప్రార్థన చేసిన వాళ్ళ దగ్గర ఉన్నారు నాకు దొరికిన గిఫ్టే, రాయగడ సంఘంలో ఉన్న కొందరు దగ్గర సువార్త చెప్పడం దొరికిన గిఫ్టే. ఇది పెరగాలే తప్ప దొంగిలింపబడకూడదు. గిఫ్ట్ దొంగిలించడానికి తిరుగుతున్నా ఇవ్వద్దు. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం కాదు, పరిశుద్ధాత్మ విడుదలిచ్చేవాడు మాత్రం కాదు, పరిశుద్ధాత్మ ఒక గిఫ్టే. అందుకే ఇక్కడ 9 గిఫ్ట్ 9 వరాల గురించి చెప్తున్నది. నీకు ప్రవచనం ఇచ్చారా, ఆ గిఫ్ట్ లో వర్తించాలి. అదేం చేయకూడదు, మాడకూడదు. ఏం చేయకూడదు, వాడకూడదు. నీ స్వచ్ఛల కొరకు వాడకూడదు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి వాడు. నీకు విశ్వాసం ఇచ్చారు, అది నీ విశ్వాసం నీకు ఇచ్చారు, ఆ విశ్వాసం ఏం చేయాలి, పక్కన ఉన్న విశ్వాసం రీఛార్జ్ అయిపోవాలి. వాడు వచ్చి చచ్చిపోతే బాగుండు, వాడు వెళ్ళేటోడు చచ్చిపోవడం కదా, బతకడం సూపర్ అని చెప్పేశాడు. బతికితే దేవుని నుంచి గిఫ్ట్ పొందొచ్చు, బతికితే దేవునితో మంచి సహవాసం పెట్టు, అలా ఉత్తేజన పరచండి. హలో బైబిల్లో ఉన్న మాట, ఉత్తేజన పరిచి విశ్వాసం అప్పగించండి. ఆ మాటలు నేను ముగించాను. నీకు దొరికిన గిఫ్టే పరిశుద్ధాత్మ దేవుడు, నీకు విడుదల ఇచ్చినదే పరిశుద్ధాత్మ దేవుడు. నిన్ను దేవుడిగా దేవుని యొక్క నిజాయితీని బయలుపరచుకు తీరడానికి పరిశుద్ధాత్మ దేవుడిగా మారింది. అప్పగించుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, దేవానికి వందనాలు తెలియవస్తున్నాం. ఈ పగటి వేళ దేవ మాకు ఇచ్చిన కూడికను బట్టి దేవానికి స్తోత్రం. వాక్యోపదేశం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. పరిశుద్ధాత్మను దేవుడిగా మాకప్ప పరిచయం ఇచ్చినందుకు స్తోత్రం. పరిశుద్ధాత్మ మాకు విడుదల ఇచ్చిన విడుదలకర్తగా మారినందుకు స్తోత్రం. పరిశుద్ధాత్మను దేవుడు ఎదురు కట్నంగా గిఫ్ట్ గా దేవుడు మాకు ఇచ్చినందుకు స్తోత్రం. దేవాది దొంగిలింపబడేంతటిగా లోకము సాతాను దేవ శరీర సుఖాలు ప్రయత్నం చేస్తున్నది. వాటి మధ్యలో మేము నలిగిపోతున్నాం, కానీ నలగనివ్వము, ఇరిగిపోనివ్వము, బద్దలైపోయే పరిస్థితి ఇవ్వము. వరుడైన యేసయ్యను కలిసి తీరేంతటిగా, తండ్రి అయిన దేవుని యొక్క ఇంట్లో చేరేంతటి వరకు దేవా మాకు అప్పగింపబడి ఉన్న ఈ పరిశుద్ధాత్మకున్న కృపావరమును, పరిశుద్ధాత్మ అన్న గిఫ్టులు మేము సంచయించుకొని ఉంచుతాం. కావాలంటే ఇంకా కొత్త కొత్త ఆత్మలకి గిఫ్ట్ ఇస్తాం తప్ప, కావాలంటే ఈ ఆత్మలో మేము బలపడతాం తప్ప, కావాలంటే ఈ ఆత్మలో మేము ఇంకా ఇంకా ఆత్మలను సంపాదిస్తామే తప్ప దీనిని పోగొట్టే ఛాన్స్ కాదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఇలాంటి నిర్ణయం తీసుకున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించాడు దేవా. దేవా దేవుడిచ్చిన గిఫ్టులు, పరిశుద్ధాత్మ గిఫ్టులు వారిని పెరగనివ్వము దేవా. దాని కొరకు త్రోవలు వారి జీవితంలో తెరవనివ్వము దేవా. అది సంఘానికి, సమాజానికి, కుటుంబానికి, పిల్లలకి దేవ వారి వ్యక్తిపర జీవితానికి విడుదల హస్తముగా మారి తీరునుగా సహాయపరచినందుకు స్తోత్రం. అదే రీతిగా మేము ప్రార్థన చేసిన సకల విషయము గొప్ప విడుదలగా చలనముగా మారి తీరినందుకు స్తోత్రం. ఇప్పుడు మేమందరం కూడా మా ఇళ్లలోకి, మా కుటుంబంలోకి తిరిగి వచ్చున్నాం. నీ కృప నీడలో ముందుకు కొనసాగుతున్నాం. దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, తండ్రి యొక్క కుమారుక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులతో దేవా నీ రెండో రాకడ వరకు తోడయ్యుండును గాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గడి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్తామా?
దేవుడు మన ప్రార్థన విన్నందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుడు మన ప్రార్థన విషయాలకు జవాబిచ్చినందుకు స్తోత్రం స్తోత్రం. యారాధనలో మమ్మల్ని అందరినీ కూడా పాదరక్షణ చేసినందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వచ్చే కోడికల సంఘం మొత్తాన్ని కలవడానికి భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సంఘాన్ని మొత్తంగా దీవించినందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుడు అందరిని దీవించును కాక. ఈరోజు 6 గంటలకి మన ప్రేమ వాళ్ళ ఇంట్లో ప్రార్థన ఉంది. ప్రేమ మోహన్ వాళ్ళ ఇంట్లో ప్రార్థన. అందరూ రావాలని కూర్చున్నాం.